వారణాసి కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని మహంకాళి కారిడార్ తరహాలో శ్రీశైల క్షేత్ర కారిడార్ ను డెవలప్ చేయడానికి ఏపీ ప్రభుత్వం 1657 కోట్లతో మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. గురువారం శ్రీశైలానికి ప్రధాని మోదీ వస్తూ ఉండగా శ్రీశైలం అభివృద్ధి ప్రపోజల్స్ ను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందించనున్నారు. శ్రీశైల క్షేత్రం డెవలప్మెంట్ కు 1657 కోట్లతో ప్రపోజల్స్ రెడీ చేశారు. ఇందులో 90 కోట్లతో కొత్త క్యూ కాంప్లెక్సెస్, 65 కోట్లతో గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు సాలు మండపాల నిర్మాణం, 25 కోట్లతో ఏనుగుల చెరువు కట్ట అభివృద్ధి, 25 కోట్లతో కైలాస కళాక్షేత్రం, 13 కోట్లతో కొత్త ప్రసాదాల తయారీ పోర్టు నిర్మాణం, 10 కోట్లతో సామూహిక అభిషేక మండప నిర్మాణం, 5 కోట్లతో దేవస్థానం వర్క్ షాప్ నుంచి రుద్ర పార్క్ వరకు బ్రిడ్జి నిర్మాణం, 95 కోట్లతో సిద్ధరామప్ప కొలను అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించారు. టైగర్ రిజర్వ్ పరిధిలో దేవస్థానం ఉండటంతో అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి అవసరమైన భూమిని మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.